गंगाधिदेव्यै नमः रथहारति दीपं दर्शयामि नक्षत्रं देवमिन्द्रियं यजमासां विचक्षणम् अविभासं जुहोतमा यस्य भान्तिरश्मयो यस्य केतवः यस्येमा विश्वाहुरनामसर्वाः सकृत्तिकाभिरभिसंवसानः శ్రీ వారాణేశ్వర స్వామి వారి దేవస్థానం నందు రేపు అనగా ఎల్లుండి కార్తీక పౌర్ణమి సందర్భంగా తెల్లవారుజామున 4 గంటల దగ్గర నుంచి కూడా భక్తులకు దర్శనం ఏర్పాటు ఉంటుంది. అలాగే భక్తులు ఎంతమంది వచ్చినా సరే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వరకు అన్ని డిపార్ట్మెంట్ల సహకారంతో ఈ కార్యక్రమాన్ని కార్తీక పౌర్ణమిలో ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే సాయంత్రం కోటి దీపోత్సవం ఉంటుంది. అలాగే చాలా తోరణం ఉంటుంది కాబట్టి భక్తులు విశేషంగా తరలి వచ్చి స్వామి అమ్మవార్ల అనుగ్రహం పొందవలసిందిగా కోరుతుంది. ఓం నమో మహానందీశ్వరాయ. మహానంది క్షేత్రంలో కార్తీక మాస ఉత్సవాలు గత 14 రోజులుగా అంగరంగ వైభవంగా జరుగుతుంది. కార్తీక సోమవారాలు కానీ ఇతర పర్వదినాల్లో అంతా కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరెడ్డి గారు ప్రత్యక్షంగా ఏర్పాటు చేసి పర్యవేక్షించడం జరుగుతున్నది. ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా 14 రోజులు గడిచింది. అట్లాగే ఎల్లుండి బుధవారం రోజు అనగా 5వ తారీఖున కార్తీక పౌర్ణమి అనేటువంటిది ఒక మహాపర్వదినం అనేటువంటిది వస్తుంది. ఆ రోజున తెల్లవారుజాము నుంచి కూడా భక్తులకి విశేషమైనటువంటి పుణ్యస్నానాలకు కానీ అభిషేకాదులన్నీ కూడా చేసుకోవడానికి అవకాశం కల్పించడమైంది. అట్లాగే ప్రధానంగా కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం జ్వాలాతోరణం అట్లాగే కోటి దీపోత్సవం అనేటువంటి కార్యక్రమం వేలాది మంది భక్తుల సమక్షంలో ఆలయ ముఖద్వారం రాజగోపురం వద్ద అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా విశేషంగా ఆ యొక్క జ్వాలాతోరణం కింద స్వామితో పాటుగా వెళ్ళి కోటి దీపోత్సవంలో మీరు సైతం ఒక దీపాన్ని వెలిగించి ఈ యొక్క కార్తీక మాస వ్రతాన్ని పరిపూర్ణంగా పొందవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. శివాయ
పునః మళ్ళా వెలిగించడం ప్రజ్వలనమైన వల్ల తన పూర్వ పరిశీలనలో అప్పటికే నూనెతో బాగా తడిసి ఉన్నటువంటి ఆ ఆరిపోయిన పత్తి కొన వెలుగుతున్న వత్తి అగ్ని సంపర్కమై ఉండడంతో ఎలుక దాన్ని. ఓం నమో మహానందీశ్వరాయ. మహానంది క్షేత్రంలో ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా తెల్లవారుజామున 3 గంటల నుంచి కూడా భక్తులు విశేషంగా తరలి రావడం, అట్లాగే ఇక్కడ కార్తీక పుణ్యస్నానాలు నదిలో చేయడం, ఈశ్వరుడికి ప్రీతిగా రుద్రాభిషేకం చేయడం, అమ్మవారిని అర్చించడం, అట్లాగే ఇక్కడ దీపారాధనలు వెలిగించుకోవడం, ఇవన్నీ కూడా భక్తి శ్రద్ధలతో చేయడం జరిగింది. ఈరోజు వేలాదిగా భక్తులు కూడా విశేషంగా తరలి రావడం జరిగింది. అట్లాగే ప్రధానంగా సాయంత్రం కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈ రోజున జ్వాలాతోరణం అనేటువంటి కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ప్రధానంగా ఈ యొక్క జ్వాలాతోరణం అనేటువంటిది మనకి పూర్వం కృతయుగం నాటి నుండి కూడా స్వయంగా పార్వతీదేవి కైలాసంలో ఈశ్వరుడికి వెలిగించినటువంటి విధంగా మనకి పురాణాల్లో అనేకంగా కూడా చెప్పబడుతుంది. ఈ యొక్క దీప కాంతుల వలన అందరికీ కూడా అనారోగ్య బాధలు తొలగి ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది అని చెప్పేసి మనకి కార్తీక పురాణంలో ప్రత్యేకంగా చెప్పబడుతున్నది. కృత్తికా నక్షత్రంలో ఈ రోజున పౌర్ణమి రోజున చంద్రుడు సంచరించేటువంటి ఒక పుణ్యమైనటువంటి ఒక మహాద్భుతమైనటువంటి దినం. చంద్రుడు ఇతర రోజుల కంటే కూడా ఈ రోజులో విశేషమైనటువంటి దినంలో మనం చేసేటువంటి దీపారాధన అనేటువంటిది సాక్షాత్తు కైలాసంలో శివుడి పాదాల చెంతకు చేరుతుంది అని చెప్పి భక్తులందరూ కూడా నమ్ముతారు. ఆ 10,000 మంది భక్తుల సమక్షంలో 1,000,000 ఒత్తులతో 1,000,000 దీపోత్సవం జ్వాలాతోరణ కార్యక్రమం అంతా కూడా లోక కళ్యాణార్థమై అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి భక్తులందరూ కూడా విశేషంగా తరలి రావడం జరిగింది. తద్వారా రాబో సంవత్సరంలో మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎటువంటి ఇబ్బందులు రాకుండా, అతివృష్టి అనావృష్టి బాధలు రాకుండా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి అనేటువంటి విశేష సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.